హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రాజుల పలావ్ చేసేద్దామా? ముందుగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారాన్ని వేసి కలుపుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత వాష్ చేయని బియ్యంలో 3 స్పూన్ల నెయ్యిని, 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ గసగసాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చూపిస్తున్న మసాలాలన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకుని గసగసాలు ఈ మసాలాలన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో బియ్యానికి సరిపడే వాటర్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 గుప్పెడు కరివేపాకు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మరో పక్క ఇంకొక గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యిని, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ అన్నిటిని వేరే బౌల్లోకి తీసుకుని అదే గిన్నెలో కొంచెం ఆయిల్, 1 గుప్పెడు కరివేపాకు, 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ముందుగా ఉప్పు, కారం, నెయ్యి వేసుకుని కలుపుకున్న బియ్యాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అడుగున మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. తరువాత ముందుగా బాయిల్ చేసిన వాటర్ని ఇందులోకి డ్రైన్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. సగం బియ్యం ఉడికిన తర్వాత చికెన్ వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని వేసేసుకోవాలి. మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడకనించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని దానిపైన బరువును పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ ఇవ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరో 10 నిమిషాలు అలా వదిలేసి తీసి చూస్తే స్పైసీ రాజుల పలావ్ రెడీ.